హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. జీరో సైజ్ ఇప్పుడు తరచుగా అందరికీ వినిపిస్తుంది జీరో సైజ్. అంటే ఈ జీరో సైజ్‌కి ఒక నిర్ణీతమైన కొలతలంటూ ఏమీ ఉండవండి. దానికి ఎవరు చక్కగా చెప్పలేకపోతున్నారు జీరో సైజ్ అంటే ఏంటి అనేది. అయితే నాకు తెలిసి జీరో సైజ్ అంటే ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడమే జీరో సైజ్ అని నేను అనుకుంటున్నాను. అది నిజమా? కాదా? ఇంతకీ ఏంటి అసలు ఈ జీరో సైజ్ ఏంటి? ఇప్పుడు ఆహారపు అలవాట్లు ఏంటివి? వైట్ రైస్ వద్దు, బ్లాక్ రైసు, బ్రౌన్ రైసు, కొర్రలు, హరికలే ముద్దు అంటున్నారు గదా! అసలు ఇదంతా ఏంటి? ఈ గందరగోళం ఏంటి? మనిషి ఇప్పుడు రుచిగా తినాలన్నా కూడా ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతోంది. అసలు ఈ కథ అంతా ఏంటి? ఈ కథా కమామిషి ఏంటో తెలుసుకోవాలంటే ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ న్యూట్రిషియన్ డాక్టర్ వెన్నెల గారు. ఆమెతో అడిగి అన్ని వివరాలు తెలుసుకుంటాము. ఈ ఇంటర్వ్యూ అంతా చూసిన తరువాత మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే మేడం. నమస్తే నాగరాజ్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? పర్వాలేదు మేడం. మగవాడి జీతము, అమ్మాయి వయసు అంటే ఆడదాని వయసు అడగకూడదు. అయినా నేను అడుగుతున్నా, మీ వయసు ఎంత? నా వయసు అందరికీ ఆల్మోస్ట్ చెప్పేస్తున్నాను. నాకు తెలియదు మేడం. నాకు యాంగ్జైటీ ఉంది. 25, 26 బిలో 3 పదులు దాటారా? 4 దాటారా? మిడ్ 40s. ఓకే మేడం. 4 పదులు దాటిన 3 పదులు దాటని అమ్మాయిలాగా ఒక యువతిలాగా అలాగే చక్కగా కనిపిస్తున్నారు. కారణం ఏంటి మేడం? ఫస్ట్ అయితే స్ట్రెస్ లేకుండా ఉండటం. ఒత్తిడి లేదా? మీకు ఫ్యామిలీ లేదా? ఉంది. ఫ్యామిలీ ఉండడమే ఆ స్ట్రెస్ కదా. మరి ఫ్యామిలీ ఉండి ఎలా స్ట్రెస్ లేకుండా ఉన్నారు? చాలా సార్లు సద్గురు కూడా మనకు చాలా చెప్పున్నారు. అసలు మనం ఏమీ తెచ్చుకోలేదు. అంటే మా మమ్మీని నేను తెచ్చుకోలేదు, మా డాడీని నేను తెచ్చుకోలేదు, మా హస్బెండ్ ని నేను తెచ్చుకోలేదు. వెన్ ఐఎమ్ కమింగ్ ఐ కేమ్ ఎంప్టీ హ్యాండ్స్, ఐ విల్ గో విత్ ఎంప్టీ హ్యాండ్స్. ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతోనే వెళ్తాం. అదే ఇవన్నీ రిలేషన్స్ అండ్ వీఆర్ లివింగ్ విత్ దిస్. ఓకే మధ్యలో వచ్చిన అంతే బంధాలు. దాని గురించి ఒక అంటే స్ట్రెస్ తీసుకున్నా ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి అని మాత్రమే స్ట్రెస్ తీసుకోవాలి తప్పితే ఈ సమస్య మనకి ఎందుకు వచ్చింది అని స్ట్రెస్ తీసుకోకూడదు. అది ఎలా పరిష్కరించాలి అనే స్ట్రెస్ తీసుకొని పరిష్కరించగలిగితే ఓకే. పరిష్కరించలేనప్పుడు కామ్గా ఉండి హ్యాపీగా ఉండటమే కరెక్ట్. అన్నిటికంటే ఆరోగ్యమే మెయిన్. అదొకటే మనకి స్ట్రెస్ కలిగించేది. అదర్ దాన్ దట్ అప్పులు పాలైనా ఐపీ ఎత్తేయచ్చు. సో అంతకు మించి అప్పులు పాలయ్యి అంటే మనీ లేకుండా ఉన్నా కూడా మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రాదర్ దాన్ హెల్త్ బాగాలేకపోతే వి కాంట్ తీరని హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే అప్పుడు మనం పడే బాధ, క్షోభ దాని మించి ఏ స్ట్రెస్ కాదు. అది ఎవరు తీర్చలేరు. స్ట్రెస్ వల్లే అనారోగ్యం పాలవుతాము అంటారు. ఆల్మోస్ట్ 80%. ఆ ఒత్తిడి జయించాలి అంటే మనిషి ఏ విధంగా ఉండాలి? మెడిటేషన్ చేయాలండి. మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేయని వాళ్ళు కూడా అసలు ఎందుకు మనం ఇక్కడికి వచ్చాం, రిలేషన్స్ ఏంటి, మనం ఎందుకు ఇంత అన్హ్యాపీగా ఉన్నాం, మనం వేరే వాళ్ళ వల్ల ఎందుకు హ్యాపీగా ఉంటాం, వేరే వాళ్ళ వల్ల హ్యాపీగా ఉంటున్నాము అంటే వాళ్ళకి తగ్గట్టే ఉండటం నేర్చుకోవాలి. మీరు మెడిటేషన్ అన్నారు కదా. ప్రస్తుతం పెరిగిపోయిన టెక్నాలజీతో, ఈ గజిబిజి జీవితాలతో రోజు రోజుకి పెరుగుతున్న కొత్త మన ప్రపంచమే కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ పరిస్థితుల్లో మెడిటేషన్ చేసేంత సమయము అంత ఉంటుందంటారా ప్రజలకి? సమయం లేకపోయినా మెడిటేషనే చేయాలని రూల్ లేదు. మనము అట్లీస్ట్ ఒక 5% మార్చుకోవడానికి ట్రై చేయాలి. 100% కాకపోయినా. దేన్ని అతిగా ఆలోచించొద్దు. ఆలోచించండి, ఆలోచించకుండా ఉండము. బట్ అతిగా ఆలోచించి నిద్రపాడు చేసుకొని షుగర్స్, బీపీ, కొలెస్ట్రాల్, ఒబెసిటీ అన్నిటికీ దారి 50% స్ట్రెస్ అండ్ నిద్ర. ఈ రెండే మెయిన్ కారణం. ఒక మనిషి ఊబకాయుడుగా మారడానికి, ఫ్యాటీగా పెరగడానికి ఇదంతా కూడా తింటున్న ఆహారమే ప్రధాన కారణమా? నిద్రలేమి అంటే సరిగ్గా నిద్రపోకపోవడము, ఎక్కువగా ఆలోచించడము, ఒత్తిడికి గురి కావడమే ప్రధాన కారణాలు అంటారా? స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఆకలేస్తుంది. ఎక్కువ ఏదో ఒకటి తినాలి,
అసలు చాలా చిరాగ్గా స్ట్రెస్ ఈటింగ్ చేసేవాళ్ళు 100లో 90 మంది. 90% పీపుల్ వాళ్ళకి స్ట్రెస్ ఉందంటే వాళ్ళకి ఏది కనిపిస్తే అది తింటా ఉంటారు. స్ట్రెస్ వల్ల ఇన్సులిన్ రేజ్ అవుతుంది. కార్టిజాల్ అనే హార్మోన్ వల్ల మీ బ్లడ్లో కొలెస్ట్రాల్ అంటే ఇన్సులిన్ లెవెల్స్ రేజ్ అవుతాయి. అది అవుతుంది. మళ్ళీ మీరు స్ట్రెస్ ఈటింగ్ వల్ల ఓవర్ క్యాలరీస్ అయిపోతాయి, అంటే డబల్ క్యాలరీస్. ట్రైగ్లిజరైడ్స్ పెరిగే ప్రమాదం ఉంది. సో ట్రైగ్లిజరైడ్స్ మన బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండకూడదు. సో స్ట్రెస్ వల్ల, స్ట్రెస్ ఈటింగ్ వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ అవుతాయి. ఓకే మేడం. ఇప్పుడు మనం తరచుగా వింటుంటే మేడం, కొవ్వు ఎక్కువ అయిపోయింది అంటే ఒక కొవ్వు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ అంటే కొలెస్ట్రాల్ మీన్స్ కొవ్వే కదా? అవునండి. ఓకే, తప్పేం కాదు కదా? ఓకే, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు కూడా మనకు ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ వస్తుంటాయి అనమాట. అంటే భారీ కాయాలు అంటే భారీ పర్సనాలిటీస్లోనే కాదు, చాలా మీలాగా సన్నగా ఉండే వారిలో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయన్నమాట. అది ఎలా జరుగుతుంది అసలుకి? ఒక భారీగా ఉంటే వాడు తిన్న ఆహారం ఇది కాకను, డైట్ సరిగ్గా పాటించకను, అదంతా కూడా కొవ్వుగా పెరిగిపోయి లావ్ అయిపోయాడని ఇంకోటి అంటుంటారంట, కొలెస్ట్రాల్ పెరిగిపోయింది అనేసి. కానీ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. కారణం ఏమంటారు అసలు? కొలెస్ట్రాల్ అనేది బ్లడ్లో ఉంటుంది నాగరాజు గారు. ఫ్యాట్ అనేది మన ఎపిథీలియల్ సెల్ పైన ఉంటుంది. అంటే మన స్కిన్ పైన అదే స్కిన్ లోపల ఎపిథీలియల్ సెల్ పైన ఉండేది ఫ్యాట్, కొవ్వు అంటారు. బ్లడ్లో ఉండేదాన్ని కొలెస్ట్రాల్ అంటారు. కొలెస్ట్రాల్కి ఫ్యాట్కి తేడా ఏంటి? మన ఒబెస్ అంటే లావ్ అయిపోతున్నాము, మన బాడీ పెరుగుతుంది, బాడీ ఎపిథీలియల్ సెల్ పైన ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ అవుతుంటే దాన్ని కొవ్వు అంటారు. కొలెస్ట్రాల్ అనేది బ్లడ్లో ఉంటుంది. ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్. సన్నగా ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావు అంటానికి లేదు నాగరాజు గారు. ఓకే, వాళ్ళకి హై మెటబాలిక్ బాడీస్ వల్ల కొంచెం ఎపిథీలియల్ సెల్ పైన ఉండే ఫ్యాట్స్ స్టోర్ అవ్వకపోవచ్చు. కానీ బ్లడ్లో వాళ్ళు తినే డబల్, అంటే ఇప్పుడే చెప్పాను కదా, స్ట్రెస్ ఈటింగ్ చేసినప్పుడు డబల్ త్రిబుల్ క్యాలరీస్ తీసుకున్నప్పుడు బ్లడ్లో కొలెస్ట్రాల్ చాలా హై రేంజ్, అంటే బ్లడ్లో ఇన్సులిన్ బాగా పెరిగిపోయినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అయిపోతాయి. ఓకే. సో సన్నగా ఉండే వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ కంపల్సరీ ఉంటుంది. లావుగా ఉండటం ఒక 100లో 90% అదృష్టం అనే అనుకోవచ్చు. ఎందుకంటే అట్లీస్ట్ మనం లావుగా ఉన్నాము, తక్కువ తినాలి అనుకుంటాం. సన్నగా ఉండే వాళ్ళకి పాపం వాళ్ళు టెస్టులు చేయించుకోకపోతే మేము ఎందుకు తక్కువ తినాలి, నేను సన్నగానే ఉన్నాను కదా, నేను తినొచ్చు, సన్నగా ఉన్నావు తిను అని ఫీడ్ చేసే మదర్స్ కూడా ఉంటారు. అండ్ వైఫ్స్ కూడా ఉంటారు. లేదా నేను సన్నగా ఉన్నానని నేను తింటాం మొదలెడతాను. సో సన్నగా ఉన్నంత మాత్రాన బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉండదు అని ఏమీ లేదు. బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటూ ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉండాలి, టైంకి పడుకోవాలి, టైంకి తినాలి. వీక్లో ఒక 4 days అన్నా హెల్దీగా తినాలి, 3 days మీకోసం మీరు తినాలి. ఫాస్టింగ్ వల్ల ఉపయోగం ఏంటి మేడం? ఫాస్టింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. లంఘనం పరమ ఔషధం అంటుంటారు సంస్కృతంలో, అంటుంటారు కదా, లంఘనం పరమ ఔషధం. ఓకే ఓకే. అందుకనే కదా దేవుడు ఏకాదశులు, రంజాన్, క్రిస్టియన్స్ లో ఫాస్టింగ్ డేస్, గుడ్ ఫ్రైడేస్ ఇవన్నీ పెట్టింది మన కోసమే. మనిషిలో ఎలాంటి మార్పును తీసుకొస్తుంది ఈ ఫాస్టింగ్ అనేది? ఫాస్టింగ్ అనేది మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని మారుస్తుంది, కొన్ని సెల్స్, క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుంది, మన రీసైక్లింగ్కి ఉపయోగపడుతుంది, బాడీలో టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తుంది. అసలు ఇది అది అని కాదు, అసలు ఫాస్టింగ్ మేక్స్ బూస్ట్ యువర్ బాడీ. అంటే ఫాస్టింగ్ వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, కొద్దిగా గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి షుగర్ వచ్చే అవకాశం ఉంది, అది దాన్ని బెదిరిస్తుంటారు. ఫాస్టింగ్ వల్ల లో షుగర్స్ అవుతాయండి, షుగర్స్ పెరగవు, షుగర్ పడిపోతుంది. షుగర్ పేషెంట్స్ చేయటము అంత అడ్వైజబుల్ కాదు. షుగర్ పేషెంట్స్ డాక్టర్స్ అండర్ కానీ, మాలాంటి న్యూట్రిషనిస్ట్ అండర్ కానీ చేయొచ్చు. బట్ షుగర్ పేషెంట్స్ చేయకపోవటమే మంచిది. డైట్ ఎక్కువ చేయడం వల్ల, ఈ ఫాస్టింగ్స్ ఎక్కువ చేయడం వల్ల కూడా మధుమేహానికి దారి తీసే అవకాశం కూడా ఉందంటారు కదా, ఉండదా? ఉండదండి, దానికి సమస్య లేదు. ఫాస్టింగ్ ఎలా చేయాలి, ఫాస్టింగ్ ఎలా బ్రేక్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని తెలిసిన వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే.
ఈ విషయాలను నేను పక్కన పెడితే మేడం, ఇప్పుడు ఒక ప్రధానమైన సమస్య నన్ను కూడా వెంటాడుతుంది మేడం, దానికి మీరైతే సమాధానం చెప్పాలి. వైట్ రైస్ వద్దు, బ్లాక్ రైస్, రెడ్ రైస్, కొర్రలు, హరికలు, వీటికి డిమాండ్, ఇవే ముద్దు అంటున్నారు. వైస్ రైట్ రుచిగా తింటామని ఇంట్లో భార్యలు పెట్టే పరిస్థితి లేదు, అవి వండుతున్నారు ఎక్కువ. ఎందుకు అసలు వైట్ రైస్ని మీ డైట్లో పెట్టరు, ఎందుకు అవాయిడ్ చేస్తారు, అసలుకి కారణం ఏంటి, వీటి వల్ల వచ్చే లాభాలు ఏంటి, వైట్ రైస్ వల్ల వచ్చే నష్టం ఏంటి అసలు? గుడ్ క్వశ్చన్. వైట్ రైస్, ఒక కప్పు వైట్ రైస్లోను ఒక కప్పు రెడ్ రైస్లోను నేను ఎక్కువ రెడ్ రైస్ చెప్తాను. ఓకే. సో రెండిట్లో క్యాలరీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి నాగరాజ్ గారు. కానీ మన బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, ఇన్సులిన్ పెరుగుతుంది అని చెప్తా ఉన్నాను కదా. వైట్ రైస్ తిన్నప్పుడు ఇంత ఫాస్ట్గా పెరుగుతుంది ఇన్సులిన్. అదే రెడ్ రైస్ తిన్నప్పుడు మెల్లగా ఇన్సులిన్ బ్లడ్లో స్వైప్ అప్ అవుతుంది. ఓకే. ఇన్సులిన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఆర్ హెల్త్. ఓకే. ఎక్కువ ఇన్సులిన్ మన బాడీలో ఉత్పత్తి కాకూడదు, బ్లడ్లో స్వైప్ అప్ అవ్వకూడదు ఇన్సులిన్. మనం ఏ ఫుడ్ తిన్నా లోగా చిన్నగా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అంటే ఆ ఫుడ్ మంచిది అని. సో మనం డైట్లో ఉన్నాం కాబట్టి, డైట్లో అన్నీ హెల్దీవే తినాలి కాబట్టి నేను కంపల్సరిగా బాడీ ఫ్యాట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను కాబట్టి, నాట్ మజిల్, ఫ్యాట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను కాబట్టి నా డైట్లో జాయిన్ అయ్యే వాళ్ళకి దోశలు ఇడ్లీలతో సహా బ్లాక్ రైస్ రెడ్ రైస్లతోనే చేసుకోమనే చెప్తాను. అలా చేసుకుంటేనే రమ్మంటాను, అలా చేసుకుంటేనే జాయిన్ అవ్వమంటాను. రెడ్ రైస్తో ఇడ్లీ రవ్వ, రెడ్ రైస్ ఇడ్లీ రవ్వ కూడా దొరుకుతుంది అనమాట. బ్రౌన్ రైస్ ఇడ్లీ రవ్వ, కొర్రలు ఇడ్లీ రవ్వ, ఇడ్లీలు వాటితోనే చేసుకోవచ్చు కదా. ఏమండి? ఉప్పుడు బియ్యం అంటే దంపుడు బియ్యం అంటే బ్రౌన్ రైసే చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ తో అయినా చేసుకోవచ్చు, రెడ్ రైస్ తో అయినా చేసుకోవచ్చు, బ్లాక్ రైస్ తోనే చేసుకోవచ్చు, కినోవా అయినా బెటరే. రెడ్ రైస్ కన్నా మనకు తమిళనాడు సైడ్ ఎక్కువ దొరుకుతుంది ఉప్పుడు బియ్యం అంటారు. అవి కూడా వద్దండి, అవి కూడా స్టీమ్డ్ రైస్ అసలు స్టీమ్ రైస్ లేదు. అన్ని రెడ్ రైస్ లో వీటిల్లో లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల మనకి ఆకలి కూడా తొందరగా అవ్వదు. ఆకలి తొందరగా అవ్వకపోతే తినము. ఇప్పుడు ఆకలి లేకుండా తినే వాళ్ళని నేనేం చేయలేను. మనకు ఆకలి అవ్వకూడదు అంటే డైట్లో, అంటే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనం తీసుకునే క్యాలరీస్ అన్ని 100 to 100% హెల్దీవే పెడతాను. వారంలో ఎన్ని రోజులు వైట్ రైస్ తీసుకోవచ్చు, ఎన్ని రోజులు ఈ బ్రౌన్ రైస్, ఈ రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇవన్నీ ఉన్నాయి, దంపుడు ఇలాంటి తీసుకోవాలంటారు అసలు? డైట్లో ఉన్నప్పుడైతే 100% నేను చెప్పిందే రెడ్ రైస్, బ్లాక్ రైస్, కొర్రలు ఇవే తీసుకోవాలి. డైట్లో లేరు, మెయింటెనెన్స్ డైట్లో ఉన్నారు, మీరు 30 ఏళ్ళు దాటిన వాళ్ళైతే వారంలో 4 రోజులు హెల్దీగా తినండి, 3 రోజులు మీకు ఇష్టం వచ్చింది తినండి. వారంలో మీరెన్ని రోజులు తింటారు మేడం? నేనైతే ఇప్పుడు డైట్లో లేను, నేను వైట్ రైసే తింటాను. సన్నగా ఉన్నావు, బాగా తిని మీ సార్ చెప్పరా మేడం ఇంట్లో? నేను సన్నగా లేను నాగరాజ్ గారు, నేను హెల్దీగా ఉన్నాను. సన్నగా ఉండడం ఇట్ మీన్స్ ఆరోగ్యంగా ఉన్నారు. మీరు జీరో సైజ్ గురించి ఇందాక మాట్లాడారు కదా, జీరో సైజ్ అనేది నా కాన్సెప్టే కాదు. అసలు జీరో సైజుకు ఉన్న సరైన నిర్వచనం ఏంటి మేడం? జీరో సైజ్ ఇస్ నాట్ గుడ్ అండి. ఇట్స్ నాట్ గుడ్. యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ మజిల్, ఒక సర్టన్ ఫ్యాట్ ఉండాలి, ఒక ఏజ్ వచ్చిందంటే ఆ ఫ్యాట్ కూడా యూస్ఫుల్ గానే ఉండాలి, గుడ్ ఫ్యాట్స్. కొలెస్ట్రాల్ లో కూడా హెచ్డిఎల్ మనకు కావాల్సినంత ఉండాల్సిందే. సో మన హెల్త్ ని మానిటర్ చేసుకుంటూ యాక్టివ్గా ఉంటూ మీ హైట్ కి తగ్గ బిఎంఐ వెయిట్ లో ఉండటం అనేది కరెక్ట్. జీరో సైజులు కోసం వెళ్తూ అసలు ఏమీ తినకుండా, న్యూట్రియన్స్ అన్ని మన బాడీకి ఇవ్వకుండా, హెయిర్ ఫాల్ అవుతూ, విటమిన్ లోపాలు వస్తూ ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చుకునే కన్నా బీ హెల్దీ. హెల్దీ అంటే మీ బిఎంఐకి తగ్గ వెయిట్ అయినా ఉండొచ్చు, మీ బిఎంఐ కన్నా ఒక 5 కేజీలు ఎక్స్ట్రా ఉన్నా నష్టం ఏమీ లేదు. మొత్తం మీద అయితే వారానికి 4 రోజులు రెడ్ రైస్ ఇవన్నీ తినమంటారు, 3 రోజులు మాత్రమే బిర్యానీలు మీ ఇష్టం, బగార్ రైస్ ఏదైనా అన్ని తినకుండా మనం వచ్చిందే ఇక్కడికి తినటానికి. రెడ్ రైస్, ఈ బ్రౌన్ రైస్ ఇవన్నీ కూడా కొద్దిగా తింటారు, ఒక మోతాదులో తింటే ఎక్కువ తినలేము. బిర్యానీ మాత్రము
కుంభాలు కుంభాలు తింటాము. ఎప్పుడు రెండు ఎలా లెవెల్ అవుతాయి చెప్పండి? రెడ్ గుడ్ క్వశ్చన్. రెడ్ రైస్ ఎక్కువ టేస్ట్ గా ఉండదు, అందుకనే తక్కువ తింటాము. సో దానివల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. బిర్యానీ టేస్ట్ గా ఉంటది, ఎక్కువ తింటాము, దానివల్ల హెల్త్ అంటే ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అందుకనే దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక రోజు ఎక్కువగా హెల్దీ డైట్ తినండి అంటాను. అంతే. మా ఆవిడ చేసే మెంతిపప్పు సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. చాలా చక్కగా చేస్తుంది, చాలా టేస్టీగా చేస్తుంది. మెంతిపప్పు అంటే మెంతులు వేసి పప్పు చేసేది, సాంబార్ చాలా బాగా చేస్తాను మా ఆవిడ. ఆ రెండు వైట్ రైస్ చేసినప్పుడు బాగా తింటాను నేను పుష్టిగా. అవి చేసి ఒక్కొక్క రోజు నాకు కొర్రన్నమో ఈ రెడ్ రైస్ పెడుతుంది. అప్పుడు మాత్రం ఇంతే తింటాను నేను. ఏంటి చాలా అంటే చాలా బాగా కడుపు నిండింది అంటాను అనమాట. దానికి ముందు అయితే నేను బాగా తింటాను అనమాట. అదే సాంబార్, అదే మెంతిపప్పు, అదే పప్పులు చేసి నాకు పెడితే మాత్రం తినలేను అనమాట. అట్లా నాలాగే ఎంతో మంది బాధితులు ఉంటారు, భార్య బాధితులు ఉంటారు అనమాట. బిర్యానీ చేసినప్పుడు కుంభాలు కుంభాలు కుమ్మేస్తారు. భర్త ఆరోగ్యం కోసం భార్య ఆలోచిస్తుంది, కానీ అది ప్రాబ్లమే మాకు. ఆ రెడ్ రైస్ అవి చేసి తక్కువ తింటాము. ఇది చాలా డ్యామేజ్ చేసి ఉంటుంది అనమాట. ఇంత పెద్ద డ్యామేజ్ని ఈ 4 రోజులు తినే రెడ్ రైస్, ఈ బ్రౌన్ రైస్ కంట్రోల్ చేస్తుందా? 100% చేస్తుంది. 100% చేస్తుంది. ఓకే. ఈ 3 రోజులు 2 రోజులు మీరు ఏదైతే అబ్నార్మల్ గా తిన్నారో, ఇప్పుడు మీరు అదే టేస్ట్ రావట్లేదని తక్కువ తినటం వల్ల అక్కడ తిన్న క్యాలరీస్ ఇక్కడ బాడీ యూజ్ చేసుకుంటుంది. ఓకే. ఉదయం పూట ఎలాంటి టిఫిన్ తినాలంటారు? రైస్ కాకోకుండా ఇడ్లీ, దోశ, పొంగల్ ఇలాంటివి కాకుండా, ఉప్మా ఇలాంటివి కాకుండా ఎలాంటి టిఫిన్ తింటే మనకు ఆరోగ్యంగా ఉంటాం ఉదయం పూట? మనం కంపల్సరిగా గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్ 100% హెల్ప్ చేస్తుంది డే మొత్తం ఫిల్లింగ్గా ఉండటానికి కూడా, మన హెల్త్కి కూడా. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్, ఈ రెండు. అండ్ దాంట్లో ఫైబర్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఓకే. అవి ఉండేలాగా తీసుకోవచ్చు. అంటే సీడ్స్ అండ్ నట్స్ తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు, పన్నీర్ తీసుకోవచ్చు, టోఫు తీసుకోవచ్చు, రాజ్మా తీసుకోవచ్చు, నల్ల శనగలు తీసుకోవచ్చు, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, ఇవన్నీ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఓకే. మీరు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చెప్తున్నారు. అవన్నీ తీసుకున్నా నాలుకకు రుచించదు, రుచి అనేది చావదు. ఎంతో ఒక దోశనో, ఇడ్లీనో, బ్రెడ్ ఆమ్లెటో, ఏదో ఒకటి తింటేనే ఆ కారము, ఆ రుచి తగిలితేనే ఆకలి తీరినట్టు అవుతుంది మనిషికి. కానీ నట్స్ తినడం వల్ల మీరు చెప్తున్న ఈ ఏది తిన్నా కూడా ఆకలి అనేది కాదు, మన ఆకలి నశించదు, ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంటుంది అనమాట. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలంటారు? లేదు, మీరు ట్రై చేసి చూడండి, ఆకలి తగ్గిద్ది. టేస్ట్ వైజ్ ఉండదు కానీ అదే. అందుకనే 4 రోజులు ఇది తినండి, 3 రోజులు మీకు ఇష్టం వచ్చింది తినండి వారంలో అని అంటున్నాను కదా. మన శివరాత్రికి మా ఆవిడ ఏం చేసిందంటే బెల్లం పొంగల్ చేసింది నాకు. పొంగల్, స్వీట్ పొంగల్ అంటారు, బెల్లం వేసి స్వీట్ పొంగల్ చేసింది. అదే టిఫిన్ అనేసింది మా ఆవిడ. నో టిఫిన్, అదే టిఫిన్, అదే ప్రసాదం అని. పొద్దున్నే స్వీట్ పొంగల్ తిన్నా. నాకు ఆకలి అనగలేదు, కానీ దోశనో ఇడ్లీనో తినబుద్ధి అయింది నాకు. ఆ ప్రాబ్లం ఎట్లా మనము అంటే కొంతమందికి స్వీట్ తింటే వాళ్ళకి ఇంకా ఆకలి ఎక్కువ అవుతుంది. అది చాలా మందికి తెలియని విషయం. ఓకే. ఫ్రూట్స్ తిన్నా కూడా కొంతమందికి ఆకలి ఎక్కువ. కరెక్ట్ మేడం. సో అలాంటి వాళ్ళు ఫ్రూట్స్ కడుపు నిండి బ్రేక్ ఒక 3 hours తర్వాత ఫ్రూట్స్ తినాలి, స్వీట్స్ తినాలి. అంతేనా? అంతే. మీకు మీ బాడీ టాలరెన్స్ అది. అంటే ఇప్పుడు కొంతమందికి తినంగానే స్వీట్ తినాలని ఉంటుంది, ఫుడ్ తినంగానే స్వీట్ తినాలని ఉంటుంది. అలానే కొంతమందికి స్వీట్స్ తింటే ఆకలి ఎక్కువ అవుతుంది. ఓకే. మీరు చెప్పిన ప్రకారమే ఉదయాన్నే నట్స్ తింటే మంచిది అన్నారు. ఆ నట్స్కి కొంత పెప్పర్, సాల్ట్, కారము దట్టించి తింటే బాగుంటుందా? సీడ్స్ నట్స్కి కొత్త రెసిపీ చెప్తున్నా. అవును మేడం. గుమ్మడి విత్తనాలు తినాలనుకోండి, ఆ గుమ్మడి విత్తనాలని నేతిలో దూరగా వేపి ఇంత ఉప్పు, కారము అలా వేసి రుచిగా తింటే ప్రాబ్లమా? ప్రాబ్లం లేదు, కానీ స్టమక్ బర్నింగ్ రాకపోతే ప్రాబ్లం ఏం లేదు. అంతేనంటారా? పొద్దున్నే అంటే మీరు చట్నీ తీసుకుంటారు, దోశ కారంగా ఉండదు కదా మేడం. సో ఇందులో తీసుకునే కొన్ని అన్ని డైరెక్ట్ ఉప్పు కారాలతో కలిపి తీసుకుంటే కొంచెం బర్నింగ్ సెన్సేషన్ రావచ్చు. మీరు చెప్పినట్టుగా సీడ్ రూపంలో కొత్త రెసిపీలు తయారు చేయకోకుండా నానబెట్టుకొని సీడ్గా తింటే ఆరోగ్యంగా ఉంటారు. అది కాదని ఉప్పు, కారము, పెప్పర్ ఇలా దట్టించి తింటే జరిగేది జరగక మానదు అంటారు అనమాట. డాక్టర్ వినీల గారి లాగా స్కిన్ టోన్ పెరగాలంటే ఏం చేయాలి మేడం?
స్ట్రెస్ లేకుండా ఉండాలి, అంతే. నిద్ర కరెక్ట్గా పోవాలి, ఓకే. హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. ఓకే. మీ వైఫ్ చేస్తున్నారు కదా. అట్లా అంటారా? ఓకే. ఓకే. ఇది చూశారు కదా, మీరు కూడా ఎవరికైనా అంత వెయిట్ లాస్ కావాలి, నేను కూడా చక్కగా ఆరోగ్యంగా, వెయిట్ లాస్ అనడం కన్నా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటూ నేను బరువు తగ్గాలి, వెయిట్ లాస్ కావాలి అనుకున్నారు ఎవరైనా సరే డాక్టర్ వినీలా గారి డైట్ సెంటర్లో చేరండి. ఆవిడ సూచనలు సలహాలు పాటిస్తే ఖచ్చితంగా అందరూ కూడా వెయిట్ లాస్ అవుతారు. దానికి సంబంధించి ఇంటర్వ్యూలో కింద నంబర్ కూడా మేము స్క్రోల్ చేస్తున్నాము. ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఆ నంబర్కి ఫోన్ చేసి మాట్లాడి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అందరికీ వినీలా గారి లాంటి లైఫ్ ఉందో లేదో నాకు తెలుసు. స్ట్రెస్ లేకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. కొలెస్ట్రాల్కి ఇతరత్ర అనారోగ్య పరిస్థితులకు దూరంగా ఉండండి. ఎంత ఒత్తిడికి దూరంగా ఉంటే అంతమంది కూడా మరో వినీలా గారి లాగా తయారవుతారు. అలా తయారు కావాలి, అలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒత్తిడికి దూరంగా ఉండండి. వైట్ రైస్ను వారానికి 3 రోజులే తింటూ మిగిలిన 4 రోజులు మాత్రము ఆమె చెప్పినట్లుగా రెడ్ రైస్, ఈ బ్రౌన్ రైస్, కొర్రలు ఇలాంటివి తీసుకుంటే ఉదయం పూట ఈ నట్స్ అలాంటివి నానబెట్టి తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు అనేది వినీలా గారు చెప్తున్న సూచన. దీన్ని ఎంతవరకు పాటిస్తారు ఏంటనేది మీకే వదిలేస్తున్నాయి. ఎందుకంటే ఆరోగ్యం అనేది మీ చేతుల్లో ఉంది. మీ ఆరోగ్యం నా చేతుల్లో ఉండదు. నా ఆరోగ్యం నా చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది కదా. మరి దీన్ని ఎంతవరకు పాటిస్తారు, ఎంతమంది ఆరోగ్యపరంగా ఉంటారన్నది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ.